ఏండోయ్, ఈరోజు మా అమ్మ మంచి స్వీట్ రెసిపీ చేసిందండి. అదేనండి సేమియా కేసరి. ఇది చాలా సింపుల్ అండి, అలాగే దీని టేస్ట్ ఉంటుందండి సూపర్ అంతే. ఇంక మా అమ్మ ఎలా వండిందో చెప్తాను పదండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడయ్యాక కొన్ని కిస్మిస్లు, కొంచెం జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో కప్పు సేమియాలు వేసుకుని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత ఇంకో కడాయిలో 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు సలసలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న సేమియాలు ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకోవాలండి. ఈ సేమియాలను మీడియం మంట మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూసారా, పట్టుకుంటే విరిగిపోయేలా ఉండాలండి. ఇలా ఈ మాత్రం ఉడికితే చాలండి సేమియాలు. తర్వాత ఇందులోకి 1/4 కప్పు షుగర్ వేసుకోవాలండి. మీకు ఇంకా షుగర్ తక్కువ అనిపిస్తే ఇంకా వేసుకోవచ్చండి. ఇంక ఈ షుగర్ని బాగా కలిసేలా కలుపుకోవాలండి. షుగర్ బాగా కలిసిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత కొన్ని పాలల్లో కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ మీకు నచ్చకపోతే మానేచ్చండి. మేమైతే మంచి కలర్ కోసం వేసామండి. దీన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. కేసరి బాగా దగ్గరికి అయ్యాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి కదండి, అవి వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి మన అదిరిపోయే సేమియా కేసరి. ఇంక ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇంక మా వీడియోకి లైకు, షేరు, ఇలాంటి మరిన్ని మంచి వంటకాల కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటానండి, బాయ్.